జోసెఫ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా హేట్ చేసిన వాళ్ళే. ఎవ్రీబడి హేటెడ్ హిమ్. యేసు ప్రభు వారు కొత్త నిబంధనలోకి వచ్చేప్పుడు దీని నుంచి నేను నేర్చుకునేటువంటి పాఠం, మీలో ఎవరైనా నన్ను వెంబడించకోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదు అనుకొని, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అన్నాడు. ఇది బోధ. యేసు ప్రభు వారు చేసింది బోధ. యోసేపు జీవితంలో ఉన్నది కథనం. అక్కడ జరిగిందే ఇక్కడ ఒక బోధ అయ్యింది. ఒకవేళ బోధ నీకు అర్థం కావట్లేదా, లైఫ్ చూసి అర్థం చేసుకో. బోధ నీకు అర్థం కావట్లేదా, లైఫ్ చూసి అర్థం చేసుకో. మీలో చాలామంది యేసు ప్రభుని అనుకరించడానికి, లేకపోతే యేసు ప్రభుకి లోబడటానికి, యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారటానికి నెంబర్ 1 సమస్య ఏంటి తెలుసా? మీ చుట్టూ ఉన్నవాళ్ళే. మీ చుట్టూ ఉన్నవాళ్ళే. మీ చుట్టూ ఉన్నవాళ్ళే మీకు ఇబ్బంది కలిగిస్తారు. నేను ఒకసారి ఒక మీటింగ్లో ఆల్టర్ కాల్ ఇచ్చాను. ఆల్టర్ కాల్ ఇస్తే ఇలాగే ఎదురుగా ఒక పాప కూర్చుంది. ఆ పాప చాలా ఇంటెన్స్గా వాక్యం వింటా ఉన్నది. ఆల్టర్ కాల్ ఇచ్చాను. అమ్మాయి ఏడుస్తుంది కూడా వాక్యం చెప్తున్నప్పుడు. ఎందుకు ఏడుస్తుందో కూడా నాకు తెలియదు. సో నేను ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు న్యాచురల్గా నాకున్నటువంటి కోరిక, తర్వాత అబ్జర్వ్ చేసింది, గమనించిన దాన్ని బట్టి నాకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే ఈ అమ్మాయి లేచి నుంచి ఉండదని. లేవలా ఆమె చేతులు ఇలా నడుపుకుంటా ఉంది, కూర్చొని ఉంది, అటు ఇటు కదిలిపోతూ ఉంది. నేను ఆల్టర్ కాల్ ఇచ్చాను, టైం అయిపోతుంది, ప్రార్థన చేశాను, ముందుకు రమ్మన్నాను. వచ్చేసారు చాలామంది ముందుకి. ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాను. ఆ పాప అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. నాకెందుకో వెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ అనిపించింది, ఆ పాప భుజం మీద ఇలా చేయి తట్టాను. గట్టిగా ఏడుస్తుంది. ఏం పాప, ఎందుకు ఏడుస్తున్నావు? నా నంబర్ తీసుకో, కాల్ చేయి అని అన్నా. కాల్ చేసింది ఆ రోజు రాత్రి. నేను ఆ రోజు రాత్రి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. ఏంటి పాప, ఎందుకు ఏడుస్తున్నావు అంటానంటే, అంకుల్ నాకు లెగవాలని ఉంది, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి లేకపోతే అవట్లేదు. ఏమ్మా, ఏంటి ప్రాబ్లం? చెప్పలేను అంకుల్. ఎందుకని లెగలేవు? నా బతుకు అలాంటిది అంకుల్. నేను లెగిస్తే చాలా విచిత్రంగా చూస్తారు. నా ఇంకా చాలా విచిత్రంగా చూస్తారు. నేను అది తట్టుకోలేను, ఆ చూపుని తట్టుకోలేను నేను. ఐ కాంట్ ఈవెన్ లుక్ ఎట్ దర్ ఐస్. తన్ని దేవుడి దగ్గరికి రానివ్వకుండా చేసింది చుట్టూ ఉన్నవాళ్ళే. మై ఫ్రెండ్స్, ఇక్కడ 2 మాటలు చెప్పదలుచుకుంటున్నాను. 2 మాటలు. ఈ రెండిట్లో ఏదో పాత్ర నువ్వు పోషిస్తూ ఉండొచ్చు. నెంబర్ 1, నీ ఇరుగు పొరుగు వారిని బట్టి నువ్వు దేవుడి దగ్గర రావట్లేదా? యూ క్యాన్ లెర్న్ ఎ లెసన్. నిన్ను బట్టి ఇంకెవరైనా యేసు ప్రభు దగ్గర రాకుండా ఆగిపోతున్నారా? నిన్ను బట్టి ఇంకెవరైనా యేసు ప్రభు దగ్గర రావడానికి ఆగిపోతున్నారా? వెరీ సీరియస్లీ యూ హ్యావ్ టు థింక్, వెరీ సీరియస్లీ. ఎస్ మై ఫ్రెండ్స్, యేసు ప్రభు దగ్గరకు రావటం అనేది ఈ లోకంలో శ్రమలను కొని తెచ్చుకోవటం, కోరుకోవటం, ఇష్టపడటం. అలాంటప్పుడు ఆ బాటలో వెళ్తున్నటువంటి వాళ్ళు, ఆ విధమైనటువంటి జీవిత విధానం గ్రహించినటువంటి వాళ్ళు తోటి విశ్వాసుకి సహాయం చేయ బద్దులం. అదే సంఘం చేయాల్సినటువంటి పని. సంఘం అంటే ఏంటి అని అంటారేమో. సంఘం అంటే ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్ మరొక క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సర్ని ఏ విధంగా తట్టుకుంటూ ఉన్నది నేర్పించడమే సంఘం. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంకో క్యాన్సర్ పేషెంట్కి తనకు వస్తున్నటువంటి బాధల్ని ఎలా తట్టుకుంటున్నారో చెప్పి వాళ్ళని ప్రోత్సహించడమే. ఏంటి సార్ అలాంటి ఉదాహరణ ఇచ్చారంటే, ఎస్, అలాంటి ఉదాహరణ ఇస్తాను నేను, మీకు అలాగే అర్థమవుతుంది. దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి శోధనలు, శ్రమలు, కష్టాలు ఎలా ఉంటాయో పుస్తకాలు చదివితే తెలీదు. ప్రసంగాలు వింటే అర్థం కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. ఆ అనుభవం గుండా వెళ్ళిన వ్యక్తి ఇంకో వ్యక్తి పడుతున్నటువంటి బాధలు చూసినప్పుడు నీకు ఎలా జరుగుతుందా, నీకు ఎలా అనిపిస్తుందా, నిన్ను ఈ విధంగా అన్నారా, నీకు ఎలాంటి పోరాటం కలిగిందా, నీకు ఎలాంటి ఆలోచించ, అవును నాకు కూడా అలాగే అయ్యింది. అవునా, ఎస్, నో ప్రాబ్లం, దా వచ్చాయి, నువ్వు కరెక్ట్ రూట్లోనే ఉన్నావు, దా వచ్చాయి, కరెక్ట్ రూటే నీది. దేవుడు మనకి బోధించాడు,
పరిశుద్ధాత్మని మన హృదయంలో పెట్టాడు, కానీ చుట్టూ విశ్వాసుని కూడా పెట్టాడు. మనం ఎంత శక్తివంతులం అంటే, ఈ మాట ఉపయోగిస్తున్నాను నన్ను తప్ప అర్థం చేసుకోవద్దు, ఎంత శక్తివంతులం అంటే లోనున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎంత ధైర్యం ఇచ్చినా పక్కనున్నటువంటి అన్నటువంటి ఒక్క మాటతో ఆ ధైర్యాన్ని కోల్పోయేటువంటి దుర్మార్గులు ఉన్నారు. అందుకనే సంఘం అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది. ఒకప్పుడు సంఘం చాలా త్వరితగతిలో వ్యాప్తి చెందిందే, ఒకప్పుడు సంఘం చాలా త్వరితగతిలో విశ్రమించిందే. మరి ఇప్పుడు ఆ విధంగా ఎందుకు అవ్వట్లేదు? అప్పట్లో ఈ మైకులు లేవే, గొట్టాలు ఉండే, అప్పుడు ఇంత హడావిడి లేదే, వాళ్ళు పందిరి కింద కూర్చునేవాళ్ళు, అప్పుడు వెహికల్స్ లేవే, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, అప్పుడు పలావులు బిర్యానీలు పెట్టలేదే, సాంబార్ అన్నం పెట్టారు. కానీ అప్పుడు సంఘం బాగా విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఇన్ని వసతులు ఉంటే కూడా ఎన్ని సంవత్సరాలైనా మీ దిక్కుమాల మొహాలే నాకు కనబడేది. నేను తిడతా, తిట్టడానికి నా హక్కు ఉంది. ఎందుకో తెలుసా? ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి అరుస్తున్నాను నేను. ప్రతిసారి నా గుండె చింపుకొని మీతో మాట్లాడుతున్నాను నేను. ఫలం కోరడం తప్ప, అది కనబడినప్పుడు బాధను వ్యక్తం చేయడం తప్ప ఎందుకు ఎదగట్లేదు? హిడెన్ కష్టాల గురించి భయపడి పక్కకి వెళ్ళిపోతున్నామేమో అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. తిమోతి కెల్లర్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్పాడు, అది నాకు బాగా అనిపించింది. ద బైబిల్ పర్పస్ ఈజ్ నాట్ సో మచ్ టు షో హౌ టు లివ్ గుడ్ లైఫ్స్. బైబిల్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం మంచి జీవితం ఎలా జీవించాలి అని కాదనంట. ద బైబిల్ పర్పస్ ఈస్ టు షో యూ హౌ గ్రేస్, దట్ ఈస్ గాడ్స్ గ్రేస్, బ్రేక్స్ ఇన్ టు యువర్ లైఫ్ అగెయిన్స్ట్ యువర్ సిచ్యువేషన్. బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ పరిస్థితులకు అతీతంగా, నీ పరిస్థితులకి వేరుగా దేవుని యొక్క కృప నీ జీవితంలోకి ఏ విధంగా చొచ్చుకు రాగలదో వివరించేదే బైబిల్. మంచిగా ఏ విధంగా చెప్పాలో అనేది మతం. నీ జీవితం మంచిగా లేదా, దేవుని కృపను ఆశ్రయించు. నా జీవితంలో కృప వస్తుందా? వస్తుందే. నా లెవెల్, నా స్థాయికి వస్తుందా? వస్తుందే. నీ స్థితిగతుల్లోకి వస్తుందా? వస్తుంది. ఆ విధంగా వివరించగలిగేది బైబిల్. మొదటి దానికే చాలా ఎక్కువ టైం అయిపోయింది, తర్వాత రెండు చాలా క్విక్గా చెప్పేస్తాను. మొదటిది ద హిడెన్ ప్రాబ్లమ్స్, దాగి ఉన్నటువంటి కష్టాలు. రెండోది ద హిడెన్ గాడ్స్ పర్పసెస్, దేవుని యొక్క కాపుదలలు, ఉద్దేశాలు. దేవుడు కష్టాల మధ్యన మనతో పనిచేసేటువంటి విధానం చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. కష్టాలు లేనప్పుడు దేవుణ్ణి అనుభవించే కంటే కష్టాల మధ్యన దేవుణ్ణి అనుభవించడం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అని అంటే కనుక, యోసేపుని వాళ్ళ అన్నోళ్ళు దాంట్లో పడేశారు, బట్టలు ఒలిచి, చాలా స్పష్టంగా ఉపయోగించిన పదం ఏంటంటే ఒలిచి, బట్టలన్నీ ఒలిచేశారా అని అంటారే. ఆయనకున్నటువంటి ఆ వస్త్రాన్ని ఒలిచి, బహుశా ఆయన్ని ఆ గుంటలో పడేసినప్పుడు ఒంటి మీద బట్టలు లేవేమో, నాకు తెలియదు, ఏమో ఆడ పడేశారు. తమ్ముడు తీసుకొచ్చినటువంటి టిఫిన్ క్యారియర్ ఓపెన్ చేసి తింటా ఉంటే బహుశా వాళ్ళు అరుచుకుంటున్నారు, రే నాకు కొంచెం పచ్చడిరా, రే కొంచెం అప్పుడేవరా, రే వడియాలు బాగున్నాయి ఒకటి పెట్టి ఇక్కడ, రే అమ్మ ఉప్పు చేప చేసిందిరా చాలా బాగుంది అని అంటా ఉంటే, ఆ టిఫిన్ తీసుకొచ్చినటువంటి తమ్ముడు గుంటలో పడి ఏడుస్తుంటే, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఈ అధ్యాయంలో 21 సార్లు సహోదరుడు అనే మాట కనబడుతుంది, 21 times. ఎక్కడైతే సహవాసం ఉండాలో అది లేదు, ఎవరైతే నిన్ను ఆదుకోవాలో వాళ్ళు లేరు, ఎవరైతే నిన్ను హత్తుకోవాలో వాళ్ళు లేరు. సొంత అన్నలు గుంటలో పడేసి నువ్వు తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తింటా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. అయితే దేవుడు
ఎందుకు దాన్ని అనుమతించాడు? దేవుడు ఎందుకు అనుమతించాడు? దీంట్లోంచే నేను రెండో పాయింట్ తీసుకురాదలుచుకున్నాను. ఏంటి తెలుసా? ఎస్, నీకు అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి, నీకు అర్థం కాని స్థితిగతులు ఉన్నాయి, కానీ దేవుడు మౌనంగా లేడు. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. దేవుడు పదాలు కనబడకపోవచ్చు, స్వరం వినబడకపోవచ్చు, దేవుడికి సంబంధించినటువంటి దాఖలాలు ఏమీ నీకు తెలియకపోవచ్చు, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్. గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడికంటూ ఒక ప్రణాళిక ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ పర్పస్, ఒక ప్లాన్ ఉన్నది. నీకు సమస్యలు ఉన్నాయి, నీకు కష్టాలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యన, కష్టాల మధ్యన దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన నువ్వు ఇంకా బతుకున్నావంటే దేవుడు కనబడకుండా నీ జీవితంలో చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. మేబీ మీలో కొంతమంది సాక్ష్యం చెప్పండి అని అంటే, నీకు తెలిసి దేవుడు కాపాడిన 1-2 సన్నివేశాలు చెప్తావు అంతే, 1-2 సన్నివేశాలు. కానీ నీకు తెలియకుండా దేవుడు నిన్ను కాపాడిన సన్నివేశాలు చచ్చి పరలోకంలోకి వెళ్ళేదాకా నీకు తెలియదు. అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇన్నిసార్లు నేను పోవాల్సిందా, ఇన్నిసార్లు నేను చచ్చిపోవాల్సిందా, ఇన్నిసార్లు నేను తగలబడిపోవాల్సిందా? ఎస్, అన్నిసార్లు నేను కాపాడాను. ఫుట్ ప్రింట్స్ అని ఒక పెయింటింగ్ ఉంటుంది, అది పెయింటింగ్ పేరు, అది ఫుట్ ప్రింట్స్ అని. మన క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో అమ్ముతూ ఉంటారు. దాంట్లో ఏమీ లేదు, ఒక పెద్ద ఆయన ఉంటాడు, కాళ్ళు మాత్రం కనబడితే, ఓ చిన్న బాబు ఉంటాడు, ఆ చిన్న బాబుని పెద్ద ఆయన పట్టుకొని ఉంటాడు. ఒక సముద్ర తీరాన్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళిద్దరి యొక్క కాళ్ళ అచ్చులు ఉంటాయి, అంతే అంతే, ఇంకేముండదు అక్కడ. ఫుట్ ప్రింట్స్ అనేది ఉంటుంది, అంతే, ఫుట్ ప్రింట్స్, కాళ్ళ అచ్చులని. అయితే అక్కడ చిన్న రైటప్ ఉంటుంది. ఆ రైటప్లో కొడుకు తండ్రి వైపు చూస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. కొడుకు తండ్రి చాలా దూరం నడిచిన తర్వాత కొడుకు ఎందుకో వెనక్కి తిరిగి చూశాడంట. డాడీ అన్నాడంట. ఏంట్రా బాబు అంటే, డాడీ మన ఇద్దరం నడుస్తున్నాం కదా. అవునరా. ఈ కాళ్ళచ్చులు నీ కదా. అవునరా. ఈ కాళ్ళచ్చులు నావి కదా. అవునరా. డాడీ కొంచెం వెనక్కి చూడండి. చూశాను. మీరు అక్కడ చూస్తున్నారా? చూశాను రా. డాడీ కొంచెం వెనక్కే చూస్తున్నాను. డాడీ అక్కడ 4 కాళ్ళు లేవు, 2 ఉన్నాయి. అవునరా. డాడీ ఆ 2 కాళ్ళ అచ్చులు నేను నడిచే చోట ఉన్నాయి, నువ్వు నడిచే చోట లేవు. అవునరా. డాడీ ఆ టైంలోనే పెద్ద ఆలోచింది. అవునరా. ఆ టైంలోనే డాడీ అని అరిచా. అవునరా. అప్పుడు నువ్వేమైపోయావు డాడీ? అప్పుడు నువ్వేమైపోయావు డాడీ? నీ కాళ్ళు అచ్చలు కనబడట్లా. బాబు కొంచెం జాగ్రత్త చూడరా. ఏంటి చూసేదే? జాగ్రత్త చూడరా, ఆ కాళ్ళు అచ్చలు నీకావు, నాయి. మరి నాయమని నువ్వు అరుస్తున్నావని నేను నిన్ను ఎత్తుకున్నాను, ఐ క్యారీడ్ యూ, నేను నడిపించాను రా, నేను తీసుకెళ్ళాను. నేను అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్ని కనబడతాయో. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇమోషనల్. దీన్ని ఉద్రేకపూరితంగా కొన్ని ఉదాహరణలు చెప్పి నేను మీ యొక్క భావోద్రేకాలని రెచ్చగొట్టాలని నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ టు టేక్ దిస్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే. సీరియస్గా ఆలోచించండి. మీ వయసు ఎంతో నాకు తెలీదు, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు దాకా మీరు బతుకున్నారంటే దేవుడు కాపుదల లేకపోతే ఇది సాధ్యమై ఉండేది కాదు. మీరు గుర్తించకపోవచ్చు, మీ కంటికి కనబడకపోవచ్చు, మీ ఊహకు అందకపోవచ్చు, మీ 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 యొక్క దర్శనానికి అది అందుబాటులో లేకపోయి ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ గాడ్ ప్రొటెక్టెడ్ యూ. దేవుడు మిమ్మల్ని కాపాడాడు. మన యొక్క జీవితంలో 2 అయిపోయినాయి ఇప్పటికీ. ఒకటికి దాగి ఉన్న కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదలు. దేవుడు అన్నీ బాగున్నప్పుడు వాడుకోవటం పెద్ద విషయం కాదు. దేవుడు యాక్సిడెంట్లను వాడుకోవటమే చాలా విచిత్రంగా ఉంటుంది. గాడ్ యూజెస్ యాక్సిడెంట్స్ టు మేక్ థింగ్స్ రైట్. దేవుడు మన జీవితంలో వచ్చేటువంటి ప్రమాదాలు, అవి ప్రమాదమే, అబ్సల్యూట్లీ యాక్సిడెంటే. కానీ ఆ యాక్సిడెంట్ దేవుడు ఎందుకు అనుమతించాడంటే మన జీవితంలో పెద్ద ఇన్సిడెంట్ చేయటానికి. God allows accident into our life to make our life a great incident. What a beautiful thing it is.